సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ తొలి సమావేశం ముగిసింది. సుమారు 3.5 గంటల పాటు కేబినెట్ భేటీ జరిగింది. తొలి కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక భద్రత పింఛన్లు 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, నైపుణ్య గణన ఫైళ్ల మీద చంద్రబాబు తొలి 5 సంతకాలు చేశారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 3.5 గంటల పాటు వివిధ అంశాలపై కేబినెట్ చర్చించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, మెగా డిఎస్సీ, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, స్కిల్ సెన్సెస్ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పునరుద్ధరించాలనే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సీ కింద 16,437 పోస్టుల్ని డిసెంబర్ 10వ తేదీలోపు భర్తీ చేయనున్నారు. ఇందుకోసం జులై 1 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని పవన్ కళ్యాణ్ కి నివేదించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, నిర్మాతలు శ్రీ అల్లు అరవింద్, సి అశ్విని దత్తు, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ చిన్నబాబు, దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, శ్రీమతి సుప్రియ, ఎన్వి ప్రసాద్, బన్నీవాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల మంత్రోత్సరణ నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్ 4వ బ్లాకు ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ 208 ఛాంబర్లో బాధ్యతల్ని స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, ఎస్ సవిత, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాసు, మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీందర్ ప్రసాద్, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బోండా ఉమామేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు పరుచూరు అశోక్ బాబు, వేపాడ చిరంజీవి, కంచల శ్రీకాంత్, భూమిరెడ్డి, రామ్ భూపాల్ రెడ్డి, టీడీపీ ఎన్టీఆర్ విభాగం కోఆర్డినేటర్ వేమూరి రవికుమార్, అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, ప్రధాన కార్యదర్శి రవినాయుడు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మ, మాజీ ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, ఏఎస్ రామకృష్ణ, బుద్ధ నాగ జగదీష్, అంగర రామ్మోహన్ రావు, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు లోకేష్ ను కలిసి అభినందించారు.
అభివృద్ధి పారదర్శకంగా జరగాలి, అవినీతి తగ్గిపోవాలి, నమ్మకం పెట్టి మమ్మల్ని గెలిపించిన ప్రజలు ఆశల్ని నిలబెట్టాలి. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, గుంతలు పడ్డ రహదారుల సమస్యల్ని ఒక కొలిక్కి రావాలి అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గుంటూరు మున్సిపల్ కమిషనర్ అధికారులతో డాక్టర్ పెమ్మసాని ఆదివారం సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యల్ని తదితరులపై ఈ సమావేశంలో ఆయన చర్చించడం జరిగింది. అమృత పథకం, డ్రైనేజీ వ్యవస్థ నిమిత్తం గతంలో విడుదలైన నిధులు తదితర ఫండ్స్ గురించి అధికారులతో మాట్లాడారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాల ద్వారా పెండింగ్ లో ఉన్న నిధులు విడుదల వివరాలను ఈ సందర్భంగా పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు. సార్ తీసుకో రిప్రజెంటేషన్ అయ్యన్నా ఇదేది చూడండి మీడియానా. మా నమస్కారం అమ్మా అందరికి. రెడీయా? ఓకే 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 సారీ అందరికి మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. మీరు ఎంత వెయిట్ చేసినందుకు. ఏమి లేదు, ఈ గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందరూ కోరుకున్నది వాటర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు. ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్, పార్కులు కానీ, లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ, ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ, ఇలా 4 కాంపోనెంట్స్గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 తీసుకొని వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ కానీ, వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి. వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్లో లాస్ట్ 5 years ఆ ఫండ్స్ డైవర్ట్ అవటం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవటం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్గా అయిపోయినాయి. సో వీటన్నిటిని రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, దానికి ఎవరెవరు కోఆర్డినేషన్ కావాలి. తర్వాత మేము పొలిటికల్గా అధికారులు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. అధికారులు వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ కంపల్సరీస్ తోటి కొన్ని వాళ్ళు కూడా చేయలేరు. వీళ్ళందరికీ మేమేం చెప్పామంటే అధికారులకి పొలిటికల్గా మేము అందరం కూడా ఒక తాటి మీద ఉంటాం. ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ సమన్వయం చేసుకుందాం. మీరు కూడా అన్ని గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన కలపాల రవి ఆధ్వర్యంలో సుమారు 50 మంది తెలుగుదేశం జనసేన పార్టీల యువకులు మున్నంగి నుంచి విజయవాడ గుణతల మేరీమాత గుడికి పాదయాత్రతో వెళ్లారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు. ఈ మొక్కు తీర్చుకోవడానికి విజయవాడ వెళ్లారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ అధికార ప్రతినిధి కలపాల రవి జెండా ఊపి ప్రారంభించారు. అద్దేపల్లి రమేష్ బాబు, జనసేన నాయకులు ఎల్లమాటి అనిల్ కుమార్ మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై చంద్రబాబు, జై రాజా, నాయకత్వం.
వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి మహత్తర విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో మన రాష్ట్రంలో అందరూ భాగస్వాములై పాల్గొంటున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన తెనాలి నియోజకవర్గం ఎంతో పుణ్యం చేస్తుంది. ఒక పౌరసార శాఖ గౌరవీయులు మనోహర్ గారు కానీ, అలాగే ఎన్ఆర్ఐ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారికి, చంద్రబాబు కానీ, ఇంత విజయానికి మేమందరం కష్టపడి పనిచేయడానికి తొలినాంది ఆలపాటి రాజా గారికి కానీ, మా మొన్నంగి గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ రోజుతో రాక్షస పాలన అంతమై చల్లని రాముల లాంటి మన చంద్రన్న పాలన వచ్చింది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని విజయోత్సవం చేసిన కార్యకర్తలు అందరి తరఫున వడనల మేరీ మాత వారికి వెళ్ళి మేము అనుకున్న మొక్కు తీర్చుకున్నాం అనుకున్నాం. ఈ విజయాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ సాక్షిగా తను చేసిన శపథాన్ని నిరూపించుకుని నేను మరలా అసెంబ్లీలో అడుగు పెడితే ముఖ్యమంత్రిగా మాత్రం అడుగు పెడతానని ఆయన చేసిన శపథాన్ని నిరూపించుకుని ఈ రోజు ముఖ్యమంత్రి తన అసెంబ్లీ అడుగు పెట్టడం మన రాష్ట్రానికి ఎంతో సంతోషకరమైన సంగతి. అలాగే ఇటువంటి రాక్షస పాలన అంతమంది బాబు గారి పాలన రావడం మాకెంతో సంతోషం. దానికోసం ఎంతో మంది ఇక్కడ కొలిపారం మండలం మున్నం గ్రామంలో కనబడి రవిగారు లాంటి వాళ్ళే కాదు, ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మొక్కుబడులు చెల్లించి ఉన్నారు. ఇప్పటి వరకు సర్వమత ప్రార్థనలు చేసి ఉన్నారు. క్రైస్తవులే కాదు, ముస్లింస్, హిందువులు కానివ్వండి, అన్ని రకాల ఎంతో మంది రాక్షస పాలన అంతమందాలని ప్రార్థనలు చేసి విసిగి వేసారిపోయి ఈ రోజు వాళ్ళ మొక్కుబడి తీసుకోవడానికి ఇది ఒక మంచి శుభ సందర్భంగా మనం భావిస్తున్నాం. అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానివ్వండి, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానివ్వండి, మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. అలాగే తెనాలి నియోజకవర్గం నుంచి కూటమి విజయం సాధించిన సందర్భంగా మా ఊరు ప్రజలందరూ చేసిన ఉత్సాహంగా పనిచేసిన కార్యకర్తలందరికీ ముందు నా ధన్యవాదాలు. మేమంతా ఈ కూటమి ముక్కు తెచ్చుకోవడానికి మేమంతా గుంతల మేరీ మాటలు దర్శించుకోవడానికి వెళ్తున్నాము. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ విభాగానికి చెందిన టి నాగమల్లేశ్వరి అనే విద్యార్థినికి తమ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా అందించడం జరిగిందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డోపింగ్ ఇండ్యూస్డ్ మెడిఫికేషన్ ఇన్ ఎనెల్డ్ జింక్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈమెకు విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్ జానాది నిశ్చల్ కిరాన్ గైడ్ గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈమె ఈ పరిశోధనలో భాగంగా మొత్తం ఒక స్కోపక్ ఇండెక్స్, 3 SPE ఇండెక్స్ జర్నల్లో పేపర్స్ పబ్లిష్ చేశారని తెలియజేశారు. డాక్టరేట్ పొందిన టి నాగమల్లేశ్వరిని విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావురత్తయ్య, వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు అభినందించారు. బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని మాజేటి గురువయ్య హై స్కూల్ నందు రిటైర్మెంట్ అయిన వారికి ఘనంగా సత్కార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిందని అన్నారు. వారికి రావాల్సిన నిధుల్ని కూడా కేటాయించకపోవడం దుర్మార్గమని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రతి సమస్యని నెరవేర్చాలని తెలిపారు. డిమాండ్లను ఈ కార్యక్రమానికి విచ్చేసిన గల్లా మాధవికి మహమ్మద్ నజీర్ ముందు ఉంచుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వాడిని కూడా ఒక 2 నిమిషాలు మరి ముందుగా ఇక్కడ కొద్దిగా వేదిక స్థల ప్రభావం అందరినీ పైకి మా గురువర్యులు మల్లికార్జున శర్మ గారికి గురువర్యులు మాకు ఆత్మీయులు, సీనియర్ నాయకులు. ఏపీటీఎఫ్ లో 1938 లో రాష్ట్రంలోనే ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించి మరి మా నమస్కారం. నా పేరు నాగేశ్వరన్న. నేను గ్రామ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఈ రోజున
గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే ప్రభుత్వ శాఖల్లో పనిచేసి జనవరి నెల నుంచి జూన్ నెల వరకు రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ కూడాను సత్కరించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2011లో బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంక్షేమ సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, తద్వారా మరి ఉద్యోగులకి ఏ సమస్యలు లేకుండా తోడ్పడే ప్రధాన ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం, పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం కానివ్వండి, లేదా నిరుపేదలైనటువంటి వారికి ఈ వస్తు రూపంలో కానీ దాని రూపంలో కానీ సహాయం చేయడం. కరోనా సమయంలో దాదాపుగా 2000 మందికి కులమతాలకు అతీతంగా మరి ఈ సేవా సమితి ద్వారా 5 లక్షల రూపాయలతో మరి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం. భవిష్యత్తులో కూడా ఈ సంస్థ ద్వారా మరి బ్రాహ్మణులకే కాకుండా బ్రాహ్మణుల యొక్క ప్రధానంగా తీసుకుంటూ మిగిలినటువంటి సమాజంలో అందరి యొక్క శ్రేయస్సు కోసం ఈ సమితి కృషి చేసిందని తెలియజేస్తుంది. మొత్తం సుమారు ఎంతమంది పదవి విరమణ చేస్తారు? మరి ఈరోజు సుమారుగా నా పేరు ఎంఎన్ మూర్తి. ఈరోజు ఈ బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి తరఫున రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు గత 6 నెలలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సన్మాన కార్యక్రమం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేంటంటే మన ఉద్యోగులందరిలో కూడా ఒక మంచి యూనిటీని తీసుకొచ్చి ఆ యూనిటీ ద్వారా మన డిమాండ్లను సాధించుకునేటువంటి ప్రక్రియలో ఉద్యోగులంతా కలిసి ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ అలాగే అందరికీ కూడా అభినందనలు మా సంఘం తరఫున తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మా సమస్యలన్నీ కూడా తక్షణమే మరి చేయాలి. గత 5 సంవత్సరాలుగా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా మేమంతా కూడా ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఆ రిటైర్ అయినా కూడా కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏడాది 2 ఏళ్ల వరకు కూడా రాని పరిస్థితి ఉంది. అలాగే మెడికల్ బిల్స్ పెట్టుకుంటే కూడా మెడికల్ బిల్స్ కూడా చాలా రోజులు 2 years 3 years వరకు కూడా శాంక్షన్ కాలేదు. ముఖ్యంగా ఈహెచ్ఎస్ కార్డ్స్ ఉన్నాయంటే ఏ ఆసుపత్రిలో కూడా మాకు ఆ కార్డుల మీద ఉచిత వైద్యం చేయట్లేదు. మేము ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా పెన్షనర్లుగా నెలకి 300 కోట్ల రూపాయలు మేము దానికి చందా కడుతున్నప్పటికీ కూడా మాకు ఒక్క ఆసుపత్రిలో కూడా చేయట్లేదు. కాబట్టి కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ఈహెచ్ఎస్ కార్డుల మీద. నేను బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సమితికి అధ్యక్షుడిగా పనిచేస్తూ ప్రస్తుతం న్యాయవాదిగా కూడా పనిచేస్తూ ఉన్నాను. మరి 2011లో ఈ స్థాపించిన తర్వాత మరి ఈ సంస్థ దీన్ని రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని స్థాపించి మరి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, మాకు కులమతాలతో సంబంధం లేకుండా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, విశ్రాంతి ఉపాధ్యాయులు కానివ్వండి, వారికి సమస్యల్ని మరి పరిష్కరించడంలో ముందుంచాం. మరి ఈ రోజుకి ఏంటంటే నూతన ప్రభుత్వం ఏర్పడినందుకు ముందుగా మా సమితి తరఫున నూతన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ 117 జీవోను రద్దు చేయాలని, పాఠశాలకు మౌలిక సదుపాయాలు చేయాలని, అదేవిధంగా బకాయిలు ఉన్నటువంటి డిఏలు ఇవ్వాలని, మరి కొత్త పిఆర్సీ వేసే ముందు ఐఆర్ ప్రకటించాలని మరి మా సంఘాన్ని కూడా ప్రభుత్వం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి రాష్ట్ర గవర్నర్ వారి కార్యదర్శి ఎం హరి జవహర్ లాల్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. नमस्ते अस्तु भगवः यास्ते सहस्रगं हेतयोञ्च सहस्रजाधिभूम्यां केशागो सहस्रयो जने बधन्वानि तन्मित्राणपरायणे सर्वस्यास्ति हरे देवि नारायणे नमोऽस्तुते आदित्याय वसिष्ठरिव श्रीमान् भव ब्रह्मायुराजद्भव आयुराजद्भव आन्यं धनं पशुं बहुपुत्रलाभं सुतनं वत्सरं दीर्घमायुः महाकाली महालक्ष्मी अनुग्रह सिद्धिरस्तु।
భాష వికాసానికి రామోజీరావు తనదైన శైలిలో ఎనలేని కృషి చేశారని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. తెలుగు కళావాహిని GRK పోలవరపు సాంస్కృతిక సమితి, శ్రీ కళాభారతి రాగాలహరి కల్చరల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు సంతాప సభ గాంధీనగర్ లోని కౌత పూర్ణనందం కళావేదికలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బుద్ధప్రసాద్ తొలుత రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎందరో నటుల్ని వెండితెరకు బుల్లితెరకు రామోజీ పరిచయం చేశారని తెలిపారు. ఆయన లేని లోటు తీరనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో రామోజీరావు సంస్కరణార్థం ప్రముఖ గాయని గాయకులు సినీ సంగీత విభావరి నిర్వహించారు. GRK పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు తదితర సాహితీ రంగ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం లాగా హింసకు తావు లేకుండా రాష్ట్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధవాలే జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ విజయవాడ మీడియా సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా పేరం శివనాగేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డిలు మాట్లాడారు. చంద్రబాబు పరిపాలన బాగుంటుందని ఎన్నికల్లో మద్దతిచ్చామని తెలియజేశారు. SC, ST, BC మైనార్టీలందరూ కలిసి ఓట్లు వేయడంతో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిందని తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బెజవాడ సాంబయ్య, ప్రకాష్, ఫణీంద్ర కుమార్, శ్రీనివాస్, వి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మన ఆంధ్రప్రదేశ్ ఒక కూటమిగా ఏర్పడి ఆ కూటమి సాధించిన విజయాలని ఆ విజయాలకి మా పార్టీ తరఫున మేమందరం కలిసి అంటే కన్వీనర్లు కానీ స్టేట్ ప్రెసిడెంట్లు కానీ జిల్లా నాయకులు కానీ అందరూ RPI పార్టీ తరఫున అందరూ కృషి చేసి కూటమికి ఓట్లు వేయించి కూటమి అభ్యర్థులందరినీ గెలిపించారు. ఆ రోజు ఈ నెల 11వ తేదీన మా జాతీయ అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు రామదాస్ అఠావాలే గారు ఆ రోజు మరీ ప్రెస్ మీటింగ్ పెట్టి ఐలాపురం వాటిలో చెప్పారు, మీరు అందరం కలిసి చంద్రబాబు నాయుడికి ఓటేయమని నేను చెబుతున్నాను చెప్పారు. ఆయన చెప్పినట్టు మేము చేశాము. పరిపాలన అనేది ఎన్డీఏలో భాగస్వామి పార్టీగా మేము ఉన్నాము. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే సామాజిక న్యాయ శాఖ మంత్రికి ఉన్నారు సాధారిక. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం మే నెల 11వ తారీఖున జరిగినటువంటి 2024 సంవత్సరంలో కేంద్ర మంత్రి రామదాస్ అఠావాలే గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ఆయన పరిపాలన కన్నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంటుంది. అందువలన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి SC, STలు కానీ BCలు కానీ అందరూ కూడా RPI అభిమానులు, అంబేద్కర్ పార్టీ అభిమానులు అందరూ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించవలసిందిగా మరి శ్రీ రామదాస్ అఠావాలే గారు ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్వాకం వలన గ్రామాల్లో ప్రజలు అనారోగ్య బారిన పడిన పరిస్థితి ఏర్పడిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో డయేరియాతో బాధపడుతున్న రోగుల్ని ఆయన స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాంతో కలిసి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రం మొత్తం మీద ఆయా గ్రామీణ ప్రాంతాల్లో 30,000కు పైగా నీటి పరీక్ష నిర్వహిస్తే 217 ప్రాంతాల్లో నీరు కలుషితమైనట్లు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద ఆయా గ్రామీణ ప్రాంతాల్లో 30,000కు పైగా నీటి పరీక్షలు నిర్వహిస్తే 217 ప్రాంతాల్లో
ప్రాంతాల్లో నీరు కలుషితమైనట్లు తనకు రిపోర్ట్ అందిందని తెలిపారు. దీనిపై శాశ్వత పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో అధికారులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడ బయాలజికల్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 3,000కు పైగా సోర్సెస్లో 30,000 దాకా సోర్సెస్లో పరీక్షలు నిర్వహిస్తే 217 ప్రాంతాల్లో కొద్ది నీరు కలుషితమైనట్టుగా బయాలజికల్ ఎగ్జామినేషన్స్లో వచ్చింది. అయితే ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ పైప్ లైన్లు కలుషిత నీరు పైప్ లైన్లో చేయడం వల్ల లీకేజీల కారణంగా ఆ లీకేజీలు ప్లగ్ చేయడం కారణంగా జరుగుతున్న విషయాన్ని మన రివ్యూ సమావేశంలో చర్చించడం, దానికి అనుగుణంగా వెంటనే ఒక ఇమీడియట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విధంగా, అదేవిధంగా లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ కూడా దీని మీద చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. దాని అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అయితే ప్రజల ఆరోగ్యం మా ప్రాథమిక బాధ్యత. ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం ఈ ప్రజాప్రభుత్వం బాధ్యత. తీసుకోవాల్సిన ప్రతి చర్యల్ని తీసుకుంటాం, ముందస్తు చర్యలను తీసుకుంటాం. ఎక్కడ ఏ రిపోర్ట్ అయినా కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రాథమిక బాధ్యతగా ప్రజాప్రభుత్వం నడుస్తుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ గోవిందరాజుల హైస్కూల్లో పుస్తకాల పంపిణీ మరియు స్కూల్ కిట్ల పంపిణీలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడారు. మనిషి ఒక జ్ఞానాన్ని పెంచేది విద్య. విద్యార్థి దశ నుంచి జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ గురువులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని ఉన్నతమైన మార్కులతో ఉత్తీర్ణులవ్వటం మంచి విద్యార్థుల లక్షణమని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్కిల్ సెన్సెస్ ద్వారా విద్యార్థి యొక్క నైపుణ్యతను బట్టి విద్యా విధానం మరియు విద్య అనంతరం ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు ఒక భాగం చూస్తే చాలా సంతోషం. ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి ఫలితాలు రావడం అనేది మా చిన్నప్పుడు మేము చదివిన రోజుల్లో వచ్చే 100కి 10 మంది పాస్ అయితే బాగా పాస్ అవుతుంది. చాలా మంది అక్కడే 10th రోజులు డ్రాప్ అవుట్ అయిపోయేవారు. అలాంటి వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్ కూడా పోటీగా మంచి ఫలితాలు తీసుకోవచ్చినందుకు నేను ఇప్పుడు మీ తొలగి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉపాధ్యాయులు మేము ఎప్పుడు చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేసే ఉపాధ్యాయులు మంచి కాంపిటేటివ్ టెస్ట్ లో పాస్ అయ్యి వారు మెరిట్ వచ్చిన వాళ్ళు తప్ప ఎవరు రికమెండేషన్ వచ్చిన టీచర్స్ కాదు. నాకు 30 సంవత్సరాల నుంచి శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను. ఒక్క చిన్న రికమెండేషన్ ఒక్క టీచర్ పోస్టు ఎగ్జామ్స్ లో కానీ ఎక్కడ కూడా నేను ప్రయత్నం చేసిన జరగల. ప్రతి టీచర్ కూడా తమ సొసైటీతో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వచ్చారు. నా సత్యమని అయితే జిల్లా చైర్మన్ గా కూడా ఉంది. ఆ టైంలో కూడా ఒక పోస్ట్ కూడా ఎంచుకోలేకపోయారు. అంటే అది ఎక్కువగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక క్రమమైన విధానంలో ట్రాన్స్పరెన్సీగా అపాయింట్మెంట్ జరగాల, ఈ ట్రాన్స్ఫర్స్ లో కూడా ఎవరి లేకుండా జరగాలని సిస్టమ్స్ పెట్టారు. కాకుండా పిల్లలు చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పించాలని చెప్పి స్కూల్ బిల్డింగ్ల నిర్మాణం అంటే మౌలిక సదుపాయాలు ఒక గవర్నమెంట్ ఆఫీస్ కట్టాలన్నా, ఒక పంచాయతీ ఆఫీస్ కట్టాలన్నా, ఒక కార్పొరేషన్ ఆఫీస్ కట్టాలన్నా, స్కూల్ కట్టాలన్నా, ఒక వాటర్ ట్యాంక్ కావాలన్నా మంచిది. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మౌలిక సదుపాయాన్ని కల్పన చేయబడ్డారు. మీరు ఎక్కడైనా చూసుకోండి, గట్టిగా 100 ఓవర్ హెడ్ ట్యాంకులు, వాటర్ ట్యాంకులు 90 పైగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జరిగినవి తప్ప మిగతా వాళ్ళు అంత భవిష్యత్తు కట్టలేదు. ఇక్కడ ప్రధానమైన సమస్య ఈ ప్రాంతంలో నాకు తెలిసింది కొంచెం గంజాయి ప్రమేయం. పిల్లలు కూడా చెడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి పక్కనే కార్యక్రమాలు కూర్చుని
పిల్లలు అన్ని ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం షేర్ మహమ్మద్పేట చుట్టుప్రక్కల గ్రామాలలో రోజు రోజుకు డయేరియా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా మురికి వాడల్లో పరిశుభ్రత లేకపోవడం వలన వ్యాధులు ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప్రజలు స్పందించారు. సమస్యల పట్ల అనేక మార్లు గ్రామ అధికారులకు తెలియపరిచినా కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చెరువులలో చేపల మేతకు కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తున్నారు. చెరువులోని నీరు బావిలోకి ఊరడం, శుద్ధి చేయని నీరు వినియోగించడం, వర్షం వచ్చినప్పుడు చెరువు పక్కన ఉన్న గ్రామ బావిలో నీరు ఎర్రగా మారడం, మురుగు కాలువలు శుభ్రపరచకపోవడంతో వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని తెలిపారు. వైరల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్న పిల్లగాళ్ళకి వాంతులు ఈరేసినాలు, అలాంటి ముసలోళ్ళకి వాంతులు ఈరేసినాలు పోయినంత పడుకొని మేము ఎన్ని రోజులు నడిచి వట్ట మా పరిస్థితి మీరు కూడా ఆలోచించాలి. ఒకసారి కాదు పంచాయతీ బోర్డులో 3 సార్లు చెప్పినాం, 3 సార్లు తీపిచ్చినాం, 3 సార్లు తీపిచ్చినా బడి పోయి పిల్లగాళ్ళు నైట్ కింద పడేది తెలియదు, పైన పడేది తెలియదు. ఇలాంటి ముసలోళ్ళు సారి ఇన్నిసార్లు కింద పడ్డారు ఆ బురదలో. మీరు వచ్చి చూస్తే కానీ ఆ సమస్య మీకు అర్థమైంది. ఏదైనా కట్టియాలని మా బాధ అంతే. ఈ చెరువులో చేపలకు మందులు అవి వేస్తున్నారు, ఆ నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి. వాటి వల్ల మాకు ప్రాబ్లం వస్తుందేమో అని మా భయం. ఇప్పుడు చెరువులో చేపలు పెంచుతున్నారు, వాటికేమో పేగులని కోడి పేగులని అయ్యని ఇయ్యని వేస్తున్నారు. ఆ చెరువులో ఓట మొత్తం ఈ బావిలోకి వస్తుంది. మరి మాకు ఎప్పుడు వర్షాలు వచ్చినా గానీ ఎర్రగా అయిపోతుంది నీళ్లు.